ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు: కొత్త నేర చట్టాల అమలు విధివిధానాల గురించి అఖిల భారత డీజీపీల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా చర్చించారు. సముద్రపు దొంగలపై పోరాటానికి భారతీయ నౌకాదళం అరేబియా సముద్రంలో 6 యుద్ద నౌకలను మోహరించింది. 2047 నాటికి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో నడిపించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు. ఎన్నికల సన్నద్దతను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటిస్తుంది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. వార్తల వివరాలు: జైపూర్లోని రాజస్థాన్ అంతర్జాతీయ కేంద్రంలో జరుగుతున్న అఖిల భారత డీజీపీల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ రోజుతో ముగుస్తున్న ఈ 3 రోజుల కార్యక్రమాన్ని అమిత్ షా మొన్న ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, ఐజీలు, కేంద్ర పోలీసు విభాగాల ఉన్నతాధికారులు ఈ సదస్సులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటున్నారు. పోలీసింగ్, దేశ అంతర్గత భద్రతకు చెందిన విషయాలను ఈ సదస్సులో చర్చిస్తున్నారు. సైబర్ క్రైమ్, కౌంటర్ టెర్రరిజం సవాళ్లు, వామపక్ష అతివాదం, జైళ్ల సంస్కరణలు, పోలీస్ వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంటు ఇటీవల ఆమోదించిన 3 నేర చట్టాలను అమలు చేసే విధానం గురించి ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. మన సాగర జలాల్లో పైరసీ, డ్రోన్ ఆపరేషన్లను అడ్డుకునేందుకు భారతదేశం 6 యుద్ద నౌకలను మోహరించింది. త్వరలో మరికొన్ని యుద్ద నౌకలను కూడా మోహరిస్తామని భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ వెల్లడించారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామని, కేంద్రం నుంచి త్వరలోనే ఆమోదం వస్తుందని చెప్పారు. అరేబియా సముద్రం ఎడెన్ ఖాతంలో ఇటీవల పెరిగిపోయిన సముద్రపు దొంగల బెడద నుంచి రక్షణ కోసమే యుద్ద నౌకలను మోహరించామని వివరించారు. డ్రోన్ ఆపరేషన్లను అడ్డుకొనడానికి జీపీఎస్ జామర్లు, లేజర్ పరికరాలు, సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులను వినియోగిస్తున్నామని చీఫ్ అడ్మిరల్ హరికుమార్ వెల్లడించారు. ఒక దేశం ఒకే ఎన్నిక కోసం మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరింది. దేశంలో అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే అమల్లో ఉన్న చట్టపరమైన, పరిపాలనాపరమైన వ్యవస్థలో తగిన మార్పులు, చేర్పులు చేయడానికి వీలుగా ప్రజలు తమ సూచనలు, సలహాలు అందజేయాలని ప్యానెల్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బహిరంగ నోటీసు జారీ చేసిన కమిటీ సలహాలు పంపడానికి జనవరి 15 గడువని వెల్లడించింది. ఈ కమిటీ గతేడాది సెప్టెంబర్లో ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు 2 సార్లు సమావేశమైంది. జమిలీ ఎన్నికల నిర్వహణపై తమ అభిప్రాయాలు తెలియచేయాలంటూ దేశంలోని రాజకీయ పార్టీలకు కమిటీ లేఖలు రాసింది. ఇదే అంశంపై లా కమిషన్ అభిప్రాయాలను కమిటీ ఇప్పటికే నమోదు చేసింది. వికసిత్ భారత్ సంకల్పయాత్ర దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ జరుగుతోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ అన్నారు. విజయవాడలో ఈరోజు ఆమె పాతికేయులతో మాట్లాడుతూ కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు యాత్ర సాగుతోందని అన్నారు. రాష్ట్రంలో 125 వాహనాలతో సంకల్పయాత్ర ద్వారా అందరికీ వివరిస్తున్నామని తెలిపారు. ఈ యాత్రలో నేటి వరకు దాదాపు 35 లక్షల మంది భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. అర్హులు పథకాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటున్నారని చెప్పారు. ఈ యాత్రలో భాగంగానే ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించి ఉచితంగా మందులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. ఇలా ఉండగా నిన్న ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప లక్ష్యాల సాధన ద్వారా అన్ని రంగాల్లో దేశాన్ని 2047 నాటికి అభివృద్ది పదంలో నడిపించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. తిరుపతి జిల్లాలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ యాత్ర ప్రచార రథం ఈరోజు తిరుపతి నగరంలోని 30వ వార్డుకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించే కరపత్రాలను ప్రజలకు నగరపాలక సంస్థ అధికారులు అందజేశారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ స్వానిధి పథకం కింద రుణాలను పొంది ఆర్థికంగా నిలదొక్కున్నామని, గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత బియ్యాన్ని అందుకుంటున్నామని, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించుకుంటున్నామని లబ్దిదారులు తెలుపుతూ పిఎం స్వానిధి ఫస్ట్ టైలరింగ్ మీద 10,000 తీసుకున్నాము. అది వడ్డీ లేకుండా కట్టేసాము. తర్వాత 20,000 ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 50,000 తీసుకున్నాము. టైలరింగ్ షాప్ పెట్టుకొని బాగున్నాం సార్. ఇప్పుడు పిఎం సార్కి అభినందించారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద రేషన్ బియ్యాన్ని మాకు ప్రధానమంత్రి మోడీ గారు ఉచితంగా ఇస్తున్నారు. ఈ బియ్యాన్ని బయట కొనాలంటే మాకు 50 నుంచి 60 రూపాయల్లో కిలో పడుతుంది. ఈ బియ్యాన్ని మాకు ఉచితంగా ఇస్తున్నందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు.
దేవి చెన్నారెడ్డికని పిఎం ఆవాస్ యోజన మాకు ఇల్లు కట్టించారు. బాడిగింట్లో ఉన్నాము. ఇల్లు కట్టిందానికి డబ్బులు పంపారు. మోడీ గారికి ధన్యవాదాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై ఉన్నతాధికారులతో సమీక్షించనుంది. 9వ తేదీన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో సీఈసీ సమావేశమవుతారు. 10వ తేదీన ఎన్నికల సన్నద్దతపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో విజయవాడ స్వరాజ్య మైదానంలో ఈ నెల 19వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహంతో పాటు మెమోరియల్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభోత్సవం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో జన భాగీదారీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నెల 11వ తేదీ వరకు 5 రోజుల పాటు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. 5 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆయా సచివాలయాల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అంబేద్కర్ సూచించిన బాటలోనే తాము పయనిస్తామంటూ కార్యక్రమానికి హాజరైన వారు సంతకాలు చేసేందుకు అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహం, మెమోరియల్ ఫోటోతో కూడిన ఫ్లెక్సీని కూడా అందుబాటులో ఉంచుతారు. సమాజంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన సేవలకు గుర్తింపుగా విజయవాడలోని స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19వ తేదీన ఆవిష్కరించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వరాజ్య మైదానాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణం సందర్భంగా దేశవ్యాప్తంగా అక్షంతల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా తిరుపతి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తికి అక్షంతలు ఈ ఉదయం చేరాయి. ఆ కలశాలకు స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప హారతులు సమర్పించారు. అనంతరం కలశాలను ఊరేగించి పట్టణంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ జనవరి 22న జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ యావత్ హిందూ సమాజానికి పర్వదినమని, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దేశంలో ప్రతి ఇంటికి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు అందజేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రధానమంత్రితో మాట్లాడేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు www.mygov.in వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చునని తెలిపింది. ఇందుకు ఈ నెల 12వ తేదీ వరకు గడువు విధించింది. పరీక్షా పే చర్చ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మున్సిపల్ కార్మిక సంఘాల చర్చలు పూర్తి ఫలితాలనివ్వలేదు. 1-2 తప్ప కార్మికుల డిమాండ్లన్నింటినీ అంగీకరించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే తమ డిమాండ్లు పూర్తిగా పరిష్కరించలేదని కార్మిక సంఘాలు చెప్పాయి. 11వ పీఆర్సీని అన్ని విభాగాల కార్మికులకు వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 6,000 రూపాయల అలవెన్స్ జీతంలో పెంచడం వల్ల కార్మికులకు అదనపు లబ్ధి లేదని సీఐటియు నాయకులు అంటున్నారు. ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ రాజశేఖర్ కోరారు. నిన్న సెక్టోరియల్ అధికారుల విధుల వారికి శిక్షణ ఇవ్వడంపై నిన్న డీఆర్ఓ మాట్లాడుతూ ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో కేంద్ర ఎన్నికల అధికారుల సమావేశం 22న ఓటర్ల జాబితా విడుదల ఉంటాయని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొత్త నేర చట్టాల అమలు విధి విధానాల గురించి అఖిల భారత డీజీపీల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా చర్చించారు. సముద్రపు దొంగలపై పోరాటానికి భారతీయ నౌకాదళం అరేబియా సముద్రంలో 6 యుద్ధ నౌకలను మోహరించింది. 2047 నాటికి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో నడిపించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు. ఎన్నికల సన్నద్దతను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో రేపటి నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తుంది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.